వచ్చిన బిడ్డలందరూ కూడా ప్రభా కావాల్సిన వర్తమానం నాయన మీరు నా ద్వారా అందించమని అతి త్వరగా రానయ్యన్న యేసునామం వేడుకొంచున్నాం తండ్రి. మీ అందరికి నింపున్నత మనకున్న కొద్ది సమయంలో దేవుని గురించి మనం ధ్యానం చేసుకుందాం. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. సత్యమును రెండు 12 చూడండి. మీలో కలిగే ప్రతి ఆలోచన దేవుని బలముతో సంపూర్ణం చేయండి అని ఉంటుంది. ఈరోజు మన టైటిల్ ఏమిటి అంటే కార్యసిద్ధి కలగజేయు దేవుని యొక్క క్రియాశక్తి అనే విషయం గురించి మనము ధ్యానం చేసుకుందాము. కార్యసిద్ధి కలగజేయు దేవుని క్రియాశక్తి. మీలో కలిగే ప్రతి ఒక్క ఆలోచన దేవుని బలంతో సంపూర్ణం చేయండి అని తెస్సలోని సంఘానికి అపోస్తలుడైన పౌలు చెబుతూ ఉన్నాడు. అంటే మనలో చాలా రకాలైన ఆలోచనలు ప్రారంభమవుతాయి. మన జీవితంలో స్థిరపడడానికి కానీ, లేకపోతే జీవితాన్ని కొనసాగించడానికి కానీ, కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి కానీ, అట్లాగే ఆర్థికరమైన విషయాల్లో మనము నిలబడడానికి కానీ ఏదో ఒక ఆలోచన అనేది మనము ఏదో ఒక సందర్భంలో ప్రారంభిస్తాం. అంటే మనలో కలిగే ప్రతి ఒక్క ఆలోచన అది సంపూర్ణం అవ్వాలి అంటే దానికి ఎవరి సహకారం కావాలంటే దేవుని యొక్క బలము, దేవుని యొక్క సహకారం అనేది ఖచ్చితంగా కావాలి. ఈరోజు మన ఎదుట కొంతమంది మనుషులు మనం చూస్తూ ఉంటున్నాం. వారు ఆలోచన అయితే కలిగి ఉంటారు కానీ ఆరంభ శూరత్వం అంటారు. అంటే అసలు ప్రారంభించకితమే ఆదిలోనే అంశపాదు అంటారు కదా. అసలు ప్రారంభిస్తారో లేదో కూడా వారికే తెలియదు. ఏది ఆరంభించరు. వారిలో ఏముంటుందంటే బద్ధకం అనేది ఉంటుంది. భక్తి విషయంలో నిర్లక్ష్యము, అశ్రద్ధ అనేది ఉంటుంది. ఏదైనా ప్రారంభిస్తే ముందుకు మనము సాగగలుగుతామా, దాన్ని మనము సాధించగలుగుతామా, లేకపోతే ఫెయిల్ అయిపోతామా అన్న ఆలోచన చేత వారు ఏం చేస్తారంటే ఏమీ చేయకోకుండా అట్లాగే వారు ఉండిపోయేవారుగా ఉంటారు. దీన్ని మన పరిభాషలో ఏమంటామంటే ఆదిలోనే హంసపాదు అనే ఆలోచన మనం చెప్పుకోవచ్చు. కొంతమంది ఇట్లాంటి సభలు సమావేశాలు జరిగిన తర్వాత వారిలో ఒక నూతనమైన తీర్మానం అనేది వస్తుంది. ఏమిటా తీర్మానము? ఇక మీదట నేను ప్రతిరోజు ప్రార్థన చేయాలి, క్రమం తప్పుకోకుండా దేవుని యొక్క సన్నిధానాలకు వెళ్ళాలి, సంవత్సరానికి 32 వారాలు ఉన్నప్పుడు ఆదివారాలు ఉన్నప్పుడు ఆ 52 ఆదివారాలని కూడా నేను వెళ్ళాలి అని వారు తీర్మానం అనేది చేసుకుంటారు. ఏదో ఒక తీర్మానం చేసుకుని వారు ముందుకు వెళుతూ ఉంటారు. అట్లాగే ప్రతిరోజు ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగాలి, నా వంతుకు నేను ప్రతిరోజు కుటుంబంలో ప్రేయర్ చేయాలని అని వారు ఒక తీర్మానం అనేది కలిగిన వారుగా ఉంటారు. ఇది మనలో కలిగిన ఆలోచన. ఇది మనలో కలిగిన ఆలోచన. ఈ ఆలోచన సఫలపరచబడాలి అంటే ఎవరి సహకారం కావాలి? దేవుని యొక్క సహకారము, దేవుని యొక్క బలము అనేది కావాలి. కొంతమంది మనుషులు ఉంటారు అసలు దేవుని కోసం బ్రతకాలని కానీ, జీవితంలో ఏదైనా సాధించాలని కానీ, అసలు దేవుని కోసం ఏదైనా చేయాలన్న ఆలోచనే వారిలో ఉండదు. వీరినే ఏమంటారంటే నిర్లక్ష్య పరులు అంటారు. అట్లాగే ఏదైనా చేస్తే ఏం జరిగిద్దో అని భయపడే స్వభావం కలిగిన వారు అంటూ ఉంటారు. అయితే ఈరోజు నేను చెప్తున్న మాట, మనము ఒక ఆలోచన కలిగి ఒక అడుగు గనక ముందుకు వేస్తే దేవుడు మనతో పాటు 99 అడుగులు వేస్తాడు. ఒక అడుగు మనం ప్రారంభిస్తే మిగిలిన 99 అడుగులు పూర్తి చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారు? దేవుడు తీసుకుంటాడు. నీవు ఒక ఆలోచన చేసి నువ్వు ఏదైనా ఒకటి ప్రారంభించినట్లయితే, ఒక ఆలోచన అనే విత్తనాన్ని ప్రారంభించినట్లయితే ఆ విత్తనానికి నీరు పోసే బాధ్యత, ఆ విత్తనానికి ఎరువు పోసే బాధ్యత,
ఆ విత్తనాన్ని పెంచి పోషించే బాధ్యత కూడా ఎవరు తీసుకుంటారు అంటే దేవుడే తీసుకుంటూ ఉంటాడు. అంటే నీ జీవితంలో ఏదైనా ఒక కార్యము జరగాలి అంటే, ఒక ప్రయత్నం చేయాలంటే, పరిశుద్ధంగా బ్రతకాలి అని ఒక ఆలోచన నువ్వు చేస్తున్నావు కదా, ప్రార్థన చేయాలి, భక్తిగా ఉండాలి, కుటుంబ ప్రార్థన చేసుకోవాలని ఒక ఆలోచన చేస్తున్నావు కదా, ఈ ఆలోచన కలిగి ఉన్నట్లయితే ఆ ఆలోచనకు కావాల్సిన ఎరువు, ఆ ఆలోచనకు కావాల్సిన నీరు, ఆ ఆలోచనకు కావాల్సిన పోషణ అంతా కూడా దేవుడే చూచుకునేవాడుగా ఉంటాడు. పరిశుద్ధంగా బ్రతకాలన్న ఆలోచన కానీ తపన కానీ నీలో పుట్టకపోతే, మాటలతో కనెక్ట్ అయితేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. పరిశుద్ధంగా బ్రతకాలన్న ఆలోచన అనేది నీలో పుట్టకపోతే దేవుడు కూడా మౌనంగానే ఉంటాడు. దేవుడు కూడా మౌనంగా ఉంటాడు. అదే దేవుడు నన్ను బలపరచాలి అన్న ప్రయత్నం నీలో ఉన్నట్లయితే మనలో ఏమవుతుందంటే, నిజంగా దేవుడు నన్ను బలపరచాలి అన్న ప్రయత్నం నీలో ఉంటే ఏదైనా చేయాలన్న ఒక ప్రారంభం అనేది నీలో ముందుకు వస్తూ ఉంటుంది. చిన్న ప్రయత్నం గనక మనము ప్రారంభించినట్లయితే, మనం ప్రారంభించినట్లయితే ఆ ఆలోచన ప్రయత్నానికి దేవుడు బలం గనక తోడై ఉన్నట్లయితే అది 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను దేవుడే దాన్ని వృద్ధి చేసుకుంటూ వెళ్తాడు. గట్టిగా చెప్దాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనలో కార్యసాధకమైన ఆయన క్రియాశక్తిని గురించి నేను మాట్లాడుచున్నా. మనలో ఏదైనా చెయ్యాలి అన్న ఆలోచన ఉన్నట్లయితే నీవు ఒక్క అడుగు వేస్తే మిగిలిన 99 అడుగులు ఆయన వేస్తాడు. నీవు ఒక ఆలోచన చేసి ఏదైనా ప్రారంభిస్తే దానికి కావలసిన నీరు, ఎరువు, పోషణ ఆయన చూసుకుంటాడు. నీవు ఆలోచన చేయకుండా ఉంటే ఆయన మౌనంగానే ఉంటాడు. నీవు ఆలోచన చేస్తే నీలో ఏదైనా ఒక విషయాన్ని ప్రారంభించే శక్తిని దేవుడు నీకు దయచేవాడుగా ఉంటాడు. ఇప్పుడు మనము ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో ఇక్కడ యేసు తండ్రి అయిన దేవుడు ఎలాంటి వాడంటే, ఇట్లాంటి ఆలోచనలు చేసేవారు ఎవరు ఉన్నారా అని వారిని కనిపెట్టి వారిని బలపరచాలని ఆయన చూస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో బబులోను సామ్రాజ్యంలోనికి దానియేలు అనే యవ్వన కాలంలో ఉన్న ఒక చిన్నవాడు చెరపట్టబడిన వాడుగా ఉన్నాడు. అక్కడ ఉన్న రాజు యొక్క ఆహారము చాలా, ఆ మెను అనేది చాలా బాగుంది. కానీ అతని యొక్క ఆలోచన ఏమిటంటే, రాజు యొక్క ద్రాక్షరసం వల్ల కానీ, రాజు యొక్క మాంసం వల్ల కానీ నేను అపవిత్రుని కాకూడదు, నాకంటూ నేను ప్రత్యేకంగా జీవించాలి అన్న ఆలోచన. ఎక్కడైనా బానిసకంటూ స్వేచ్ఛానుసారమైన ఆలోచనలు ఉండవు. బానిస పెట్టింది తినాలి, చెప్పింది చేయాలి, అంతే తప్ప తనకంటూ ఒక స్వతంత్రపు ఆలోచన అంటూ ఏమీ కూడా బానిసకు ఉండదు. కానీ అటువంటి అనుభవాల మధ్య పరిస్థితులేమీ తనకు అనుకూలంగా లేవని తెలిసినా కూడా ఆ ద్రాక్షరసం వల్ల కానీ, రాజు పెట్టు ఆహారం వల్ల కానీ నన్ను నేను అపవిత్రుని చేసుకోకూడదు అన్న ఒక ఆలోచన దానియేలులో ప్రారంభమైంది. చుట్టూ ప్రతికూలమైన అనుభవాల మధ్య కూడా అతడు ఆలోచించడం ప్రారంభించాడు. దేవుడు అతని పక్షంగా కార్యం చేయడం ప్రారంభించాడు. ఏదైతే తినకూడదు అనుకుంటున్నాడో దాన్నే అతనికి దూరం చేసి, ఏదైతే తినాలి అనుకుంటున్నాడో దాన్నే దానియేలు దగ్గరికి పంపించిన వాడుగా కనపడుచున్నాడు. నిజంగా కార్యసాధకమైన క్రియాశక్తి మనలో ఉన్నట్లయితే దేవుడు ఇటువంటి కార్యాలు మన పక్షంగా జరిగిస్తాడు అనడానికి ఈ దానియేలు యొక్క వృత్తాంతమే ఉదాహరణ. ఆయన శాకాహారం తినాలనుకున్నాడు. శాకాహారాన్నే, మరి రాజు పెట్టు ఆహారాన్ని తప్పించి శాకాహారాన్ని ఆ నపుంసకుడి తనకి అందించిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క కృప ఎంతగా దానియేలు పక్షంగా ఉందో చూడండి. ఇలా కృప దేవుణ్ణి ఆ దానియేలు ఎందుకు వెంటాడుతుంది అంటే, ఇతనిలో ఒక కార్యసాధకమైన ఆలోచన ఉంది, దాన్ని దేవుడు కనిపెడుచున్నవాడుగా ఉన్నాడు. నీ జీవితంలో ఏదైనా ప్రారంభించాలి అనుకున్నట్లయితే అది దేవుని బలముతో నువ్వు ప్రారంభిస్తే, నీవు ఒక అడుగు వేస్తే మిగిలిన 99 అడుగులు ఎవరు పూర్తి చేస్తారు చెప్పండి? దేవుడు పూర్తి చేస్తాడు. ఎందుకంటే దానియేలు తీసుకున్న నిర్ణయం సాధారణమైన నిర్ణయం కాదు. 4 రోజులు మామూలు, ఈ 3 రోజుల పాటు ఉపవాసాలు ఉంటే 4 రోజుల పాటు 4వ రోజు వచ్చేపాటికి నాన్ వెజ్ కోసం ఎగబడతాం. మనం అర్థమవుతుందా? మనం ఎవరో జిహ్వ చాపల్యం కలిగిన వాళ్ళం. ఏ చాపల్యం అండి?
జిహ్వ ఇంకా అట్లాంటి అనుభవాల మధ్య ప్రతిరోజు ఆ యొక్క నోరు ఊరించే రుచులు తన ఎదుగుగా వస్తున్నా కూడా ఆహారాన్ని దానియేలు పక్కన పెట్టిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అంటారు, అయ్యా నువ్వు కొంచెం ఉప్పు ఎక్కువ తింటున్నావు, బీపీ ఎక్కువగా ఉంది, కాబట్టి నువ్వు బీపీ తగ్గించుకుంటే మంచిది, లేకపోతే కిడ్నీలు ఎగిరిపోతాయి, గుండెలో ఉన్న వాల్స్ బుడిపోతాయి అని చెప్పాడు అనుకో. నువ్వు ఇంటికి వచ్చి ఇదిగో ఇవాళ నుంచి కూరలో ఏమేయొద్దు, ఉప్పు వేయవద్దు అంటావు. 1 రోజు తగ్గించుకుంటావు, 3వ రోజు తగ్గించుకుంటావు, 4 రోజుల వరకు సప్పిడి కూరలేదు అంటావు. 5వ రోజు సత్యం కానీ ఈ సప్పిడి కూరలో మనం ఏం తింటాము, ఎంతో కొంత ఉప్పు వేయి అంటూ ఉంటాం. అంటే ఉప్పు లేనిదే మనకు ముద్ద కూడా దిగినటువంటి అనుభవం. అట్లాగే డాక్టర్ గారు అన్నారు, అయ్యా నీలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, కొంచెం మాంసం తగ్గించు అంటే, సరే ఇక నుంచి మనకి అన్నీ ఇక మాంసం కూరలు వద్దన్నాడు అంటే వారం రోజులు అచ్చంగా కాకరకాయ తింటావు. ఇక వారం తర్వాత ఇక మళ్ళీ ఏమనిపిస్తుందంటే కాకరకాయ ఇంకా చూస్తే ఇక నీకు ఏమొస్తుందంటే కాల్జీర్లు పాకి ఇక చచ్చాం కానీ ఆ ముద్ద దిగకపోతే లేకపోతే ముద్ద దిగదు అన్నట్లుగా మనం ఏం చేస్తామంటే కొన్ని రోజులు ఉండి దాన్ని దీన్నే ఆదిలోనే అంశపాద అంటారు కదా. ఈరోజు నేను చెప్తున్నా, మనలో ఏదైనా చెయ్యాలి అన్న ఆలోచన ఉన్నట్లయితే ఆ ఆలోచనకి దేవుని బలము తోడైనట్లయితే చివరి వరకు కొనసాగించేది ఎవరటండి, దాన్ని దేవుడు. నీ ఆలోచనకు దేవుని బలము తోడు లేకపోతే దాన్ని నీవు ఏం చేయలేవంటే కొనసాగించలేవు. దేవుని కొరకు బ్రతకాలి అన్న ఆలోచన గనక నీవు ప్రారంభించినట్లయితే తుది శ్వాస వరకు దాన్ని కొనసాగించేది ఎవరు? మనం ఆరాధించున్న దేవుడు. ఇప్పుడు 2వ అనుభవం, అంటే ఆదిలోనే చాలామంది ఆగిపోయేవారు అంటారు. 2వ అనుభవం ఏమిటంటే, ఏదైనా చేయాలన్న అనుభవం వీరిలో ఉంటుంది, సాధించాలన్న అనుభవం ఉంటుంది. వారు ప్రారంభిస్తారు. వారు ఏం చేస్తారు? ప్రారంభిస్తారు కానీ కొన్ని అననుకూలతలు వారు ఎదుర్కోగానే ప్రారంభించిన పని ఏం చేస్తారంటే ప్రక్కన పెట్టేవారుగా ఉంటారు. అంటే ప్రారంభం బాగానే ఉంది కానీ ముగింపు సరిగా లేదు. ఈరోజు నీ జీవితము ఎలాగుంది? అన్నీ బాగానే ప్రారంభిస్తున్నావు, ఆడంబరంగానే. దాన్ని అదే విధముగా ముగించగలుగుతున్నావా? ఒకసారి నీవు ఆలోచన చేసుకో. దాన్ని కొనసాగించలేకపోతున్నా, దాన్ని సరిగ్గా ముగించలేకపోతున్నా, బహుశా ఎక్కడ లోపం ఉంది దాన్ని నువ్వు సరిచేసుకునే పనిలో ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యెహోషువ అనే భక్తుడు ఉన్నాడు. అతడు నూను కుమారుడును అని, తర్వాత తన యజమానికి దాసుడుగా అతడు తన జీవితాన్ని ప్రారంభించి యెహోవాకి దాసుడిగా తన జీవితాన్ని అతడు ముగించిన వాడిగా కనబడుచున్నాడు. అంటే భక్తిలోనే తన జీవితాన్ని యెహోషువ అనే భక్తుడు కొనసాగించిన వాడుగా కనబడుచున్నవాడుగా ఉన్నాడు. యోధ అనే భక్తుడిగా ఉన్నాడు. అపోస్తుడుగా తన జీవితాన్ని ప్రారంభించాడు కానీ తర్వాత చాలా హీనంగా తన బ్రతుకును మధ్యలోనే అర్ధాంతరంగా తన బ్రతుకును ముగించుకున్న వాడిగా కనబడుచున్నాడు. అంటే మనలో చాలామంది ప్రారంభం బాగానే ఉంటుంది, భక్తి బాగానే ఉంటుంది, ప్రార్థన బాగానే ఉంటుంది, సహవాసం బాగానే ఉంటుంది, కుటుంబ జీవితం బాగానే ఉంటుంది. కానీ ఏం జరుగుతుందో ఏంటో కొంతకాలం అయిన తర్వాత ఆ భక్తిలోంచి కానీ సహవాసంలోంచి కానీ అన్నిటిలోంచి వారు తొలగిపోయి వారు పడిపోయేవారుగా ఉంటున్నారు. ఆరంభం బాగుంది కానీ మధ్యలోకి వచ్చేప్పటికి వారు ఏమైపోతున్నారు? పడిపోతున్నారు. అంటే ఇక్కడ మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో బలిపీఠాన్ని కట్టింది ఎవరు? కయీను మొట్టమొదటిగా తన జీవితంలో దేవుని కొరకు బలిపీఠం కట్టాడు. కానీ బలిపీఠం కట్టిన తర్వాత తాను ఏదైతే అనుకున్నాడో, దేవుని దగ్గర నుంచి ఏదైతే ఆశించాడో, ఆశించిన ఫలితం అనేది కయీను జీవితంలో రాకపోయేసరికి మరలా తన జీవితంలో అటువంటి బలిపీఠాలు లేవు. అంటే మన యొక్క భక్తి ఎప్పుడు కూడా ఫలితాన్ని ఆశించి భక్తిని మనం చేసేవారుగా ఉంటాం. ఆత్మ సంబంధికులు ఎప్పుడు కూడా ఫలితాన్ని ఆశించి భక్తిని చేయరు. షడ్రకు మేషకు అంటున్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా సరే, ఈ అగ్నిగుండంలోంచి మా దేవుడు మమ్మల్ని తప్పించకపోయినా సరే, మేము మాత్రము నువ్వు నిలబెట్టిన ప్రతిమకు నమస్కారం చేయమంటున్నాడు. మేము ఇంత భక్తి చేస్తున్నాం కాబట్టి మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అని ప్రతిఫలము ఆశించి ఈ ముగ్గురు భక్తులు భక్తి చేయడం లేదు. కానీ ప్రతిఫలము ఆశించకుండా వారు ఏం చేస్తున్నారంటే భక్తిని చేస్తున్న వారుగా కనబడుచున్నారు.
నీ జీవితంలో చాలా విషయాలు ప్రతిఫలము ఆశించి భక్తిని చేస్తున్న అనుభవం నీలో ఉంది కాబట్టి అనుకున్నవి అనుకున్నట్లుగా జరగకపోయేసరికి ఆరంభం బాగానే ఉంటుంది, కానీ ముగింపు ఆ విధంగా నువ్వు కొనసాగించలేక మధ్యలోనే ఆగిపోతున్నావు. భక్తి ఎప్పుడు ఎట్లా చేయకూడదు? గడికి చెప్పాలి. ప్రతిఫలము ఆశించి భక్తిని ఎప్పుడు కూడా చేయకూడదు. ఎవరైనా సరే ఇట్లా ప్రతిఫలం ఆశించి భక్తిని చేస్తున్నట్లయితే ఆ భక్తి కొనసాగించడం చాలా కష్టం. అంతం వరకు ఆ భక్తిని వారు కొనసాగించలేని వారుగా ఉంటారు. కొంతమంది మనుషులు అంటూ ఉంటారు, అయ్యా మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుణ్ణి ఆధారం చేసుకుని ప్రారంభించాం, కానీ ఎందుకో కానీ మా జీవితంలో దేవుని వల్ల మేము ఏమీ పొందుకోలేకపోతున్నాం, భక్తిని కొనసాగించలేకపోయినటువంటి అనుభవంలోకి వచ్చాం, విశ్వాసంలోంచి మేము తొలగిపోతున్నాం, మరి బాధపడుతూ ఉంటాం. దేవుల్లో కొనసాగాలన్న ఆశ అయితే ఉంది, కానీ ఆర్థికపరమైన విషయాలను బట్టి దేవుల్లో నిలవాలి అన్న మనసు రావడం కారణం ఏమిటో తెలుసా? ప్రతిఫలం అనేది ఆశించేవారుగా ఉంటున్నాం. ఇప్పుడు నీ కన్న బిడ్డను సొంత చేతుల్లో ఎత్తుకుని పెంచిన తర్వాత వాడు నీ మాట వినలేదని నీ కొడుకు కాకుండా పోతాడా? వాడు మాట వినలేదని వాడిని విడిచిపెట్టేస్తావా? భక్తి ఎప్పుడు కూడా వాడిని ప్రతిఫలం ఆశించును పెంచలేదు కదా. వాడు మాట వినకపోయినా నీ కొడుకు అని ప్రతిఫలం ఆశించుకోకుండానే వాడిని పెంచాం. భక్తి విషయము కూడా ప్రతిఫలము ఆశించుకోకుండానే మనము కొనసాగితేనే కానీ దాన్ని సంపూర్తి దేవుడు చేయగలుగుతాడు. అంటే లాభాపేక్ష లేని భక్తి మనలో ఉన్నప్పుడు అది నిస్వార్థంగా ఉంటుంది. ఆ భక్తిని దేవుడు ఎలాగుంటాడంటే మెచ్చేవాడుగా ఉంటాడు. అయ్యా నేను ఇది నీకు ఇచ్చా, నాకు ఇది ఇవ్వు అంటే లాభసాటి బేరం అనేది దేవునితో మనం మాట్లాడుకునే వారుగా ఉన్నట్లయితే ఇంకా ఆత్మీయతలో ఎదగని వారంగా ఉన్నామేమో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఈరోజు నేను కానీ వింటున్న మీరు కానీ లాభాపేక్ష అంటే ఏదో ఆశించి మనం భక్తిని చేస్తున్న వారుగా ఉన్నట్లయితే ఈ పురుషుల కొడుకులు ప్రత్యేకంగా మీతో నేను చెప్తున్న మాట ఏమిటంటే ఇటువంటి భక్తిని కొనసాగించడము చాలా కష్టము, అది మనం కొనసాగించలేము. మన యొక్క ఉద్దేశాలు మనం ఏం చేసుకోవాలంటే మార్చుకోవాలి. కొంతమంది మనుషులు అంటూ ఉంటారు, మాకున్న పరిస్థితిని బట్టి, కుటుంబంలో ఉన్న ఆర్థికమైన స్థితిగతులను బట్టి మేము భక్తిని కొనసాగించలేకపోతున్నాం అంటారు. కొంతమంది మనుషులు అంటూ ఉంటారు, నేను యవ్వన కాలంలో ఉన్నాను కాబట్టి భక్తిని కొనసాగించలేకపోతున్నాను అంటారు. కొంతమంది మనుషులు అంటూ ఉంటారు, వృద్ధాప్యంలో ఉన్నాం కాబట్టి భక్తిని కొనసాగించలేకపోతున్నాం అంట. వీళ్ళందరికీ ఒకే ఉదాహరణ. వాస్తవంగా సొలొమోను యవ్వన కాలంలో ఉన్నప్పుడు భక్తిలోనే ఉన్నాడు, కానీ వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత అతడు భక్తిలోంచి తొలగిపోయిన వాడుగా ఉన్నాడు. కానీ అదే యవ్వన కాలంలో యోసేపు మాత్రం భక్తిలో నిలిచిన వాడుగా ఉన్నాడు. భక్తి కొనసాగించడానికి అది యవ్వన కాలమా వృద్ధాప్యమా అనేది ఉండదు. అది ఏ వయసు అయినా సరే మనం భక్తిని కొనసాగించవచ్చు, నీలో కార్యసాధకమైన శక్తి అనేది నీలో ఉన్నట్లయితే 1 తెస్సలోనికి 2 తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. మీలో ప్రతివానికి హెచ్చరించుచు ధైర్యపరచుచు తండ్రి చదువు మహిమనందునట్లు 2 తెస్సలోనికి 1వ అధ్యాయము 12వ వచనము. ఇటు చూడండి, మేలు మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతోనూ సంపూర్ణము చేయొచ్చు మన దేవుడు తన పిలుపుకు నిమిత్తము యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచున్నాను. అంటే బలముతో ఈ కార్యాన్ని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? దేవుని యొక్క బలముతో సంపూర్ణం చేస్తాను. అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాట ఇదే. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనము. అందు నిమిత్తము నాలో బలముగా
కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు. ఏమండి, ఇక్కడే ఆగండి. నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నా. అంటే దేవుని యొక్క క్రియాశక్తి అతని దగ్గర ఉన్న, ఇంకా ఏం చేస్తున్నాడంటే అతడు పోరాడుచు ప్రయాసపడుతుంది. ఇప్పుడు మూడవ రకము, ప్రారంభించాడు ముగించే అనుభవం గురించి నేను మాట్లాడుచున్నా. ఏంటి ప్రారంభించాడు? అపోస్తులుగా మంచి సేవ చేస్తున్నాడు. పరీక్షలు ఎప్పుడు కూడా బయట వారి దగ్గర నుంచి రావు. పరీక్షలు ఎప్పుడు కూడా నాన్న వారి ద్వారానే పరీక్ష అనేది మనము ఎదుర్కొంటాం. అది భక్తి విషయంలో అయినా, సంఘంలో ఉన్న వారి ద్వారానే మన విశ్వాసానికి పరీక్ష అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఎవరి మధ్య అయితే సేవ చేశాడో వారి మధ్యన పరీక్షలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు పౌలు గారు చెప్తున్న మాట చూడండి, రోమీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయటం నాకు కలుగుతుంది. ఏమంటే పౌలు గారు చూడండి, అందరికీ అలా మంచిగా ఉండాలని ఆశగా ఉంది, మేలైంది చేయాలని ఉంది. కానీ ఆ పరిస్థితి సమయానికి వచ్చేప్పటికి, ఆ మనుషులను చూసేప్పటికి ఏమనిపిస్తుంది? దాన్ని చేయటం నాకు కలుగుతుంది. నేను చేయగోరు మేలు చేయక, అసలు నేనేం మేలు చేద్దాం అనుకున్నా, కానీ ఆ మనుషులను, ఆ పరిస్థితులు, ఆ కాలం బట్టి ఏం జరిగిందంటే నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయించున్నాను. పౌలు గారు చూసారా ఎంత మాట అన్నాడు? నేను మేలు చేయాలని ఆశ నాలో ఉంది, కానీ మేలైంది చేయని అనక కీడు చేస్తున్నాను. చెయ్యగోరని మేలు చేయక చెయ్యగూడని కీడు నేను చేయించున్నా. నేను కోరని దానిని చేసిన యెడల దానిని చేయనది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచు ఉన్నది. పౌలు గారి యొక్క విషయం చూడండి, ఏ మంచి అయితే చేయాలనుకుంటున్నాడో ఆ మంచి చేయలేక, ఏ కీడైతే చేయకూడదు అనుకుంటున్నాడో ఆ కీడు చేయడానికి వెళుతున్నాడు. కారణం ఏమిటంటే అతనిలో పాపం ఉంది. అతనిలో ఏముంది? పాపం ఉంది. అయ్యా, నేను ఈ పాపాన్ని జయించాలి, ముందు మేలు కాదు, ఏం జయించాలి? పాపాన్ని. అందుకని నాలో కార్యసాధకమైన దేవుని యొక్క క్రియాశక్తి చొప్పున ఆయన బలముతో నేను దీన్ని జయిస్తాను. అంటే మనలో ఉన్న పాపాన్ని కానీ, చేయాలనుకున్న మంచి పనులు, మంచి ఉద్దేశాలు కానీ మనం కొనసాగించాలంటే మన సొంత శక్తితోనూ, బలముతోనూ, మనసుతోనూ, మనకు కలిగిన పాపంతోనూ దాన్ని కొనసాగించలేము. దేవుని బలము మనకు ఉంటేనే కానీ దాన్ని సంపూర్తి చేయలేమని వాక్యము స్పష్టంగా చెబుతుంది. పౌలు గారు అదే అంటున్నారు, కార్యసాధకమైన శక్తి. నెహెమ్యా గారు 1వ అధ్యాయము 11వ వచనంలో ఆయన యెరూషలేములో ఉన్నాడు, ఆయన బానిసత్వంలో ఉన్నాడు. అప్పుడు యెరూషలేములో ఉన్న ఆ యొక్క మందిరపు ప్రహరీ గోళ్ళన్నీ కూలిపోయినవి, అగ్ని చేత కాల్చబడ్డాయి అని చెప్పి అతడు ఏం చేశాడు? చాలా నిరాశలో ఉన్నాడు. ఎంత నిరాశలో ఉన్నా కూడా ఎప్పటి మాదిరిగానే పని చేయడానికి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తన రాజు దగ్గరికి పని చేయడానికి వెళ్ళాడు. ఆ యొక్క వ్యక్తిని గమనించిన రాజు ఎందుకు ఈ నిరాశ అని చెప్పినప్పుడు తన యొక్క పరిస్థితిని, తన ప్రాంత పరిస్థితిని ఆ రాజుకు నెహెమ్యా తెలియచేసినప్పుడు ఆ నెహెమ్యా పక్షంగా రాజు ఆలోచన చేసి పాడైపోయిన ఆ యొక్క ప్రాంతాలను తిరిగి కట్టించమని పంపించినప్పుడు ఏం జరిగింది? అక్కడ టోబియా, సన్బల్లటు అను వారి ద్వారా చాలా వ్యతిరేకత, చులకన మాటలు, హేళన మాటలు, అవహేళన విషయాలు చాలా జరిగించబడ్డాయి. ఇదిగో, నేను ఇంత సంకల్పం కలిగి నా స్వార్థం ఏమీ లేదే, అందరి క్షేమ నిమిత్తము నేను ఈ యొక్క ప్రహరీ గోడలు కట్టాలని, జనుల క్షేమ నిమిత్తము, దేవుని మహిమార్థ నిమిత్తము ఇట్లా ప్రయాసపడుచుంటే నా ప్రయాసకు ఎవరైనా సహకారిగా రావాలి. కానీ వీళ్ళు స్వార్థంతో చులకనగా, హేళనగా, అపహాస్యం చేస్తూ మాట్లాడుతున్నారు. వీరిని బట్టి నేను ఎందుకు ఇక్కడ కష్టపడాలి అని నెహెమ్యా తాను తలపెట్టబడిచిన కార్యాన్ని మధ్యలోనే వదిలి వెళ్ళిపోలేదు. మనుషులు ఎంత చులకనగా మాట్లాడుతున్నా ప్రారంభంలో ఏ విశ్వాసంతో, ఏ మనోబలముతో, ఏ కార్యసిద్ధితో అతడు పనిని ప్రారంభించాడో
మధ్యలో అటువంటివి అనుభవాలకి ఆటంకం కలిగించే విషయాలు ఎన్నున్నా సరే ప్రారంభంలో ఉన్న కసితోనే అతడు ఏం చేశాడు, పనిచేశాడు. కాబట్టి ఏం జరిగింది, ప్రారంభించిన కొని ఎంత వ్యతిరేకత అయితే ఎదురైందో దేవుని యొక్క మహాకృప అంత తొందరగా గోడగట్టాడట. గడిగాలో చెప్దాం. నీ జీవితంలో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే మన శత్రువుకి థ్యాంక్స్ చెప్పాలి. మన శత్రువుకే మనం థ్యాంక్స్ చెప్పాలి. ఏదైనా మనం ప్రారంభించినప్పుడు అన్నీ సాఫీగా సాగితే నెలలో కట్టాల్సిన 2 నెలలకు 3 నెలలకు కడతాం. ఏదో ఒక వ్యతిరేకత, ఏదో ఒక ఆటంకం వస్తుంది అనుకుంటేనే కదా అప్పుడు చాలా వేగంగా ఆ యొక్క నిర్మాణాలు అనేవి కడుచు ఉంటాం. ఈరోజు నేను చెప్తున్న మాట, నెహెమ్యాలో కార్యసాధకమైన దేవుని యొక్క శక్తి ఉన్నది కాబట్టి అతడు ప్రారంభించిన వాడుగా ఉన్నాడు, ప్రారంభించిన దాన్ని ముగించిన వాడుగా ఉన్నాడు. నీ మనసులో బయలుదేరిన ప్రతి ఒక్క ఆలోచన దేవుని యొక్క బలము చేత నువ్వేం చేయగలుగుతావు తెలుసా, సంపూర్తి అనేది చేయగలుగుతావు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో పేతురు గారు ఉన్నారు. ఆయన తన జనాంగము ఏర్పరచబడిన ఇశ్రాయేలు వారికే ఆయన సేవ చేసిన వాడిగా ఉన్నాడు, పరిచయం చేసిన వాడిగా ఉన్నాడు. కానీ అపోస్తలుడైన పౌలు ఏ మనుషులకైతే మేలు చేయాలని ఉద్దేశించాడో అదే మనుషులకి చేయవలసిన మేలు చేయక కీడు చేయాలని మనసు తొందర పెడుతుందో అదే మనుషుల దగ్గరికి వెళ్ళి ఈయన సేవ చేయడం ప్రారంభించాడు. పేతురు సేవ అయితే దేవుని ఎరిగిన యోధా జనాంగం మధ్యనే సాగింది. కానీ అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క బలముతో అన్యుల మధ్య, ఎవరి మధ్య, దేవుని ఎరగని అన్యుల మధ్య పరిచయం చేసి అనేకమైన పట్టణాలను దేవుని కొరకు సాక్ష్యంగా నిలబెట్టిన వాడుగా ఉన్నాడు. గట్టి హలో చెప్దాం. ఏ ఉద్దేశంతో కొరింథీ పట్టణంలో సేవ ప్రారంభించాడో ఆ ఉద్దేశంతో కొరింథీ పట్టణంలో సేవను ముగించాడు. తెస్సలోనిక సంఘములో ఏ ఉద్దేశంతో సేవ ప్రారంభించాడో అదే ఉద్దేశంతో ఆ సంఘములో ఆ ప్రాంతంలో ఒక సంఘాన్ని కట్టిన వాడిగా ఉన్నాడు. ప్రారంభించిందాడు, మరలా అదే ప్రాంతంలో సేవను ముగించిన వాడిగా ఉన్నాడు. ఈరోజు కార్యసాధకమైన శక్తి నీలో ఉంటే అది దేవుని యొక్క బలము, దానికి దేవుని యొక్క బలము తోడై ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ పనిని నీవు ముగించగలుగుతావు. ఈరోజు మొట్టమొదటి రోజు పురుషుల కూడంలో మనము మన జీవిత అనుభవాల్లో కూడా ఆరంభంలోనే అంశపాదులాగా కొన్ని అనుభవాలు, ఆరంభించి ఆగిపోయే అనుభవాలు, ఎలాగైనా ముగించాలి అనే అనుభవాలు జీవిత గమనంలో, కుటుంబ గమనంలో, వ్యాపార గమనంలో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో మనం కొనసాగుతూ ఉంటాం. క్యారెక్టర్ స్టడీస్ అనేవి ముందు మనము ఇంకొంచెం నేర్చుకుందాం. కానీ ఎందుకో కానీ ఈరోజు ఈ విషయం మీద నేను మాట్లాడాలని ఆలోచన తెలిసిన వాడిగా ఉన్నాను. దేవుని యొక్క నడిపింపు ఈ విషయం మీద ఉంది. ఈరోజు నీవు ఏ పని అయితే ప్రారంభించావో ఆ పనిని ముగించాలి అంటే దేవుని యొక్క బలము, ఏ బలం కావాలి, దేవుని యొక్క బలము ఉంటేనే కానీ దాన్ని నీవు ముగించగలవు. సొంత బలము, సొంత శక్తితో మనం ఏమీ చేయలేం. కార్యసాధకమైన దేవుని యొక్క శక్తి నీకున్నట్లయితే ప్రతి పనిని సంపూర్తి నీవు చేయగలదు. అటువంటి కృపలో మన ఎల్లరిని నడిపించును గాక. దేవుడు కొద్ది మాటలు మన వేడుకల్లో దీవించును గాక. ప్రార్థన